బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కు ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కూటమి పాలనలో గాడి తప్పిందని, రాక్షస పాలనలో దాహనకండ చూస్తున్నారా అని ప్రశ్నించారు. వైసీపీ నేతలను అవమానించడం సరికాదన్నారు. ఇక ఏపీలో ప్రధాని మోదీ ఎమర్జెన్సీ విధించాలని కోరారు. ప్రభుత్వం కాపులను టార్గెట్ చేసిందని, బీసీ రిజర్వేషన్ల విషయంలో హామీ ఇచ్చి మోసం చేసిందని మండిపడ్డారు. కాపు సామాజిక వర్గం కోపంగా ఉన్నప్పటికీ పవన్ పై ఉన్న ప్రేమతోనే మద్దతు ఇచ్చారని ముద్రగడ తెలిపారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజని, జోగి రమేష్లను అవమానించడం ఎంతవరకు న్యాయమన్నారు. తిరుపతి లడ్డులో కల్తీ జరగలేదని సిబిఐ ఇచ్చిన నివేదికలో గతంలో మీరు చెప్పింది అబద్దమని తేలిపోయిందని పేర్కొన్నారు. దానిని కప్పిపుచ్చుకోవడానికి మీరు పడుతున్న పాట్లు అంతా ఇంతా కాదని, మీరు చెప్పిన అబద్దానికి టీడీపీనే ఎంతో నష్టపోయిందని విమర్శించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. నాగకిషోర్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? విజయ, ఏదైతే ముద్రగడ పద్మనాభం కాపు నాయకులుగా అందరికీ సుపరిచితమే, ఆయన మాజీ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో దాడులు కాపు సామాజిక వర్గం మీద జరిగినప్పటికీ కూడా ఆయన ప్రశ్నించిన దాఖలు అయితే ఎక్కడా కూడా కనపడలేదు. ఆయన కాపు సామాజిక సంబంధించిన నేతలు కాపుల మీద జరుగుతున్న దాడుల మీద ఏదైనా స్పందించాలని కోరినప్పటికీ కూడా ఆయన ఎక్కడా కూడా మౌనమే వహించాడు తప్పించి దానిని ఖండించిన పరిస్థితి కనపడలేదు. కానీ ఈ రోజు చూసుకున్నట్లయితే టీడీపీ గవర్నమెంట్ లో అసలుకి ఎవరు తప్పు చేసినా, ఎవరు వాళ్ళ మీద దాడులు చేసినా ఇదేదో ప్రభుత్వమే చేసింది అన్నట్లు, చేయించింది అన్నట్లు, దీన్ని కాపు సామాజిక వర్గానికి అంటగడతా కాపుల మీద టీడీపీ ప్రభుత్వం కుట్ర పన్నింది అన్నట్లు ఈ రోజు ముద్రగడ పద్మనాభం చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కి ఒక లెటర్ అయితే రాయడం జరిగింది. ఈ లెటర్ లో ప్రధానంగా చూసుకున్నట్లయితే కాపు నేతలనే టార్గెట్ చేశారు. ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన కాంచి కూడా కాపులు చేస్తున్నట్టు కూడా ముద్రగడ పద్మనాభం తన లేఖనైతే రాయడం జరిగింది. గతంలో వైసీపీ హయాంలో ఎన్నో దాడులు కాపుల మీద జరిగినప్పటికీ కూడా, పవన్ కళ్యాణ్ విమర్శించినప్పటికీ కూడా, పవన్ కళ్యాణ్ సంబంధించి వ్యక్తిగత దూషణలు చేసినప్పటికీ కూడా స్పందించినటువంటి ముద్రగడ పద్మనాభం ఈ రోజు మట్టికి ఏమీ జరగకపోయినా కానీ కాపులకు అన్యాయం జరుగుతుందంటూ కూడా కొత్త లెటర్ అయితే రాసి కొత్త దానికైతే తెరలేపారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి కాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం అంటే ఇష్టం లేకపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కోసమే మద్దతు ఇస్తున్నారంటూ కూడా చెప్పారు. కావాలి అని చెప్పి అంబటి రాంబాబు మీద, జోగి రమేష్ మీద, విడుదల రజనీ మీద టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారంటూ కూడా చెప్పారు. ఇప్పుడు అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు కావచ్చు, జోగి రమేష్ మాట్లాడిన మాటలు కావచ్చు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల మీద సభ్య సమాజం తలదించుకున్నలాగా మాట్లాడినప్పటికీ కూడా అదే ముద్రగడ పద్మనాభం కనబడకుండా మళ్ళీ వీళ్ళే కరెక్ట్ గా ఉన్నారు, టీడీపీ వాళ్ళే కావాలని తప్పులు చేశారు, కావాలని దాడులు చేశారు అన్నట్లు విమర్శిస్తూ కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. దీని మీద ఆయన స్పందిస్తూ కూడా ఇక్కడ ఏపీలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, ప్రధాని నరేంద్ర మోడీ కలగజేసుకొని ఇక్కడ ఎమర్జెన్సీ తీసుకురాకపోతే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయంటూ కూడా ఆయన స్పందించడం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఏదేమైనా కానీ ఇప్పుడు టీడీపీ నేతలు చేస్తున్నటువంటి దాడులు కావచ్చు, అదేవిధంగా వైసీపీ నేతలు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, వీళ్ళు చేసిన దాడులు తప్పే కావచ్చు, కానీ వైసీపీ నేతలు మాట్లాడుతున్న మాటలు గతంలో వాళ్ళు అధికారంలో మాట్లాడిన మాటల గుండా సభ్య సమాజం వాళ్ళని హర్షించకపోగా 11 సీట్లకు పరిమితం చేసిన పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే వయసు రీత్యా పెద్ద వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు, అలాంటి వ్యక్తిని పెట్టుకొని అమ్మని చండాలంగా మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు కూడా సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి కనబడతా ఉంది. సో ఈ నేపథ్యంలోనే టీడీపీ కార్యకర్తలు అంబటి మీద దాడులు చేశారు. జోగి రమేష్ కూడా నిన్న లోకేష్ ను విమర్శిస్తా కూడా రాజకీయాలు విమర్శలనే కామన్, కానీ చాలా దారుణంగా విమర్శలు చేయడం ఇక్కడ మనం చూసాం. ఈ నేపథ్యంలో కొంతమంది టీడీపీ క్యాడర్ కూడా జోగి రమేష్ ఇంటి మీద దాడులు చేశారు. ఇవేమీ కూడా ఆయన చూసుకోకుండా కేవలం కావాలని టీడీపీ నేతలే టార్గెట్ చేస్తున్నారు. ఒక కులాలకు అంటగడతా ఈ రోజు ముద్రగడ్డ పద్మనాభం లేఖ రాస్తూ కూడా చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని ట్యాగ్ చేస్తూ కూడా లేఖ రాశారు. సో దీని మీద ఇటు కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ముద్రగడ్డ ఇచ్చినటువంటి లేఖ మీద వాళ్ళు నాయకులు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ లైవ్ లో అందిస్తారు. చిదంబర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న ముద్రగడ పద్మనాభం ఇవాళ ఒక లేఖ రిలీజ్ చేశారు. అందులో 3 కీలకమైన పాయింట్స్ గురించి ఆయన డిస్కస్ చేసే ప్రయత్నం చేశారు. అందులో కీలకమైన అంశాల్లో మొదటిది, ఆయన మొదటి నుంచి కూడా మనందరికీ తెలుసు కాపు కులానికి సంబంధించిన ఒక ఉద్యమకారుడుగా ఉన్నారు. కాపు రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో ఎప్పుడు పోరాటం చేస్తున్న వ్యక్తిగాను, కాపులకు సంబంధించిన ఏ అంశం తెరపైకి వచ్చినా సరే బయటకు వచ్చి మాట్లాడే వ్యక్తిగా ఆయన ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారు. అదేవిధంగానే ఈ రోజు కూడా మరొకసారి అంబటి రాంబాబు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కాపు కులానికి సంబంధించిన నేత అయిన అంబటి రాంబాబు పైన జరిగిన దాడి ఏదైతుందో ఆ దాడిని ఉటంకిస్తూ ఆయన లేఖ
రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే 2 అంశాలు. మొదటిది, అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా ఆ సామాజిక వర్గాన్ని మీరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీరు గతంలో కూడా బీసీ రిజర్వేషన్లను కల్పిస్తాం, అంటే కాపులకు బీసీ రిజర్వేషన్ లో స్థానం కల్పిస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చి ఆ తర్వాత మాట తప్పారు. అంతేకాకుండా వివిధ కారణాలు ఉన్నా సరే కేవలము పవన్ కళ్యాణ్ మీద ఉన్న ప్రేమతో మాత్రమే కాపులందరూ మీకు మద్దతు ఇచ్చి వాళ్ళ అధికారానికి దగ్గర చేశారు. కానీ మీరు మాత్రం కాపు కులాన్ని ఏదైతే మీరు మొదటి నుంచి కూడా విమర్శిస్తున్నారు, లేకపోతే వాళ్ళని మీరు ఇబ్బంది పెడుతున్నారు, ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది. అక్కడితో సరిపోకుండా మరొక స్టెప్ మీరు ముందుకు వెళ్ళి అణగారిన వర్గాలను కూడా మీరు టార్గెట్ చేస్తున్నారు. అందులో విడుదల రజని కానివ్వండి, లేకపోతే జోగి రమేష్ కానివ్వండి, వాళ్ళ మీద మీరు ఏదైతే ఇప్పుడు చేస్తున్న అవమానాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక పాయింట్ అని చెప్పి తను చెప్పే ప్రయత్నం చేయడంతో పాటు ఇంకొక అంశాన్ని ఆయన ఇక్కడ ప్రస్తావించడము, మీరు వైసీపీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినప్పుడు మీరు ఇలా కాదు, మీరు ఎమర్జెన్సీ విధించేసేయండి, దానికోసం మోదీతో పర్మిషన్ తెచ్చుకుంటే అప్పుడు మీరు ఎవరినైనా లోపల పెట్టొచ్చు, ఎవరినైనా ఇబ్బందులైనా పెట్టొచ్చు, అప్పుడు మీకు ఈ రాజ్యాంగం కానివ్వండి లేదా మిగిలిన అంశాలు కానీ మీకు పట్టింపుచ్చుకోవాల్సిన అవసరం లేకుండా మారిపోతుంది. కాబట్టి వెంటనే మోదీ గారిని రిక్వెస్ట్ చేసి ఎమర్జెన్సీ పెట్టుకోండి, తద్వారా ఎవరైతే నాయకులు ఉన్నారో వైసీపీ నాయకులందరినీ కూడా మీరు ఇబ్బంది పెట్టండి, వాళ్ళని అరెస్ట్ చేయాలి కానివ్వండి, లేకపోతే లోపల పెట్టే ప్రయత్నం కానీ చేయండి అనే మాట చెప్పడం అనేది. అంతే. వీటన్నిటికన్నా కీలకమైన థర్డ్ పాయింట్ ఏంటంటే, ఒక అబద్ధం చెబితే ఆ అబద్ధాన్ని కవర్ చేసుకోవడానికి మీరు 100 అబద్ధాలు చెప్పినా సరే అది సరిపోదు. అదే తరహాలోనే మీరు కల్తీ జరిగింది అనే అంశాన్ని మీరు తెరపైకి తీసుకొచ్చారు. సిబిఐ రిపోర్ట్లో కల్తీ జరగలేదన్న అంశం బయటపడిన తర్వాత కూడా సరే అలా జరగకుండా ఉండాల్సింది అని నేనే కోరుకున్నాను ఒక మాట మాట్లాడితే మీకు గౌరవంగా ఉండేది. కానీ సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా కల్తీ అంశాన్ని ప్రజల్లో ఉంచేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయంటే, ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మీరు 100 అబద్ధాలు ఆడినా సరే అది నిజం కాకుండా పోతుంది అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం ఆయన చేయడం అన్నది, దానికి తన తండ్రి తనకు చెప్పిన ఒక మంచి మాటగా దాన్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం అన్నది ముద్రగడ పద్మనాభం అయితే చేశారు. దాని పరంగా అన్ని విషయాలు చాలా సింపుల్ గా మాట్లాడే ప్రయత్నం చేశారు. మొదటిది కల్తీ లడ్డూకు సంబంధించి, లడ్డూలో కల్తీ జరిగిందన్న అంశానికి సంబంధించిన సిబిఐ రిపోర్టు, అందులో జంతు కొవ్వు కలవలేదు అని ఏదైతే ఇప్పటికే రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో దాన్ని సరి చేసుకోకుండా దానికోసం మీరు ఫ్లెక్సీలు వేసి దాని ద్వారా ఓవైపు వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేసే పేరుతో మీరు చేస్తున్న పని ఏంటంటే, కాపు కులానికి సంబంధించిన నాయకుడైన అంబటి రాంబాబుని మీరు టార్గెట్ చేయడము, ఆ పేరుతో మీరు కాపు కులాన్ని మొత్తాన్ని మీరు టార్గెట్ చేయడం అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. దానితో పాటు మోదీకి ఎమర్జెన్సీని విధింపజేసి ఇక్కడ మీరు ఇష్టం వచ్చినట్టుగా పరిపాలించుకోండి అనే విధంగా కూడా చెప్పి, తద్వారా ముద్రగడ పద్మనాభం అయితే ఒక డిస్కషన్ పాయింట్గా అయితే ఇవాళ ఈ లెక్కతో మారారని మనం చెప్పాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. విజయ. రైట్. థ్యాంక్ యూ చిదంబరం.